నమస్కారం. డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉంది కాబట్టి అసలు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఎందుకు అంత ప్రత్యేకత ఉంది? ఆ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దానికి వ్యత్యాసం ఏంటి? ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వివరాలు మనకి తెలియచెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి బోధరాజ్ గారు. వారు ఎంఏ ఇన్ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇన్ తెలుగు, అలాగే బిఎడ్ చేశారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మ, మరి ఈ సంవత్సరానికి గాను డిసెంబర్ 30వ తారీఖున మనం వైకుంఠ ఏకాదశి అని జరుపుకుంటున్నాం కదా. అసలు వైకుంఠ ఏకాదశిని మళ్ళీ ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ప్రాముఖ్యత ఏంటమ్మా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠములో దానికి సంబంధించి, వైకుంఠానికి సంబంధించి ఏకాదశి. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, ఏకాదశిలన్నీ కూడా ప్రతి నెల 2 ఏకాదశిలు వస్తాయి. అవును. ఒకటి శుక్లపక్షంలో వస్తుంది, ఒకటి బహుళ పక్షంలో వస్తుంది. ఈ 2 ఏకాదశిలు కూడా చాలా చాలా ప్రాధాన్యత కలిగినవి. విష్ణుమూర్తి యొక్క తిథి అది, ఏకాదశి తిథి పర్వడి రోజు. ఇది సాధారణంగా ప్రజలు గాని, మునులు, యోగులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆ రోజున ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజైన ద్వాదశి రోజున ఇంతో అంతో ఆహారాన్ని భుజించేస్తారు. ఇది ఏకాదశి వ్రతం అని చెప్తారు. ప్రతి నెల 2 ఏకాదశిల్ని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మోక్షప్రదాయని ఏకాదశి అంటే. మోక్షం రావాలి అంటే ప్రతి నెల 2 ఏకాదశిలని మనం ఉపవాసం చేసుకుంటూ ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకుంటూ వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మనిషికి మోక్షం వస్తుంది, ఆ జీవికి. అయితే బ్రహ్మగారు 2 రాక్షసులకి ఒక వరాన్ని ఇస్తాడు. అమిత బలవంతులు వాళ్ళు. ఆయన చెవిలోంచి గుబిలి బయటకు వస్తే, ఆ గుబిలి అంటే ఒక మాలిన్యం కదా, చెవిలోంచి వచ్చిందంటే ఒక మాలిన్యం. ఆ మాలిన్యంలోంచి పుట్టారు కాబట్టి వాళ్ళు రాక్షసులయ్యారు. ఆ రాక్షసులు విపరీతమైనటువంటి బలం కలిగి మరణం లేకుండా వరం తీసుకున్నారు. అయితే మరణం వారు కోరుకున్నప్పుడు ఉంటుంది, ఎవరి చేతిలోనూ మరణం ఉండదు. అంతే, మీరు కోరుకున్నప్పుడు మీకు మరణం ఉంటుంది అని చెప్పి వరం ఇచ్చారు ఆయన. బాగా తపస్సు చేశారు. ఇంకా ఆ వర బలం చేత లోకాలన్నిటినీ పీడిస్తూ ఉన్నారు వారు. ఇక విష్ణుమూర్తి గారి డ్యూటీ ఆరంభం అయిపోయిందన్నమాట. దుష్ట శిక్షణ చెయ్యాలి కదా. కాబట్టి ఆయన 10,000 సంవత్సరాలు పోరాడాడు విష్ణుమూర్తి. అయితే యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళాడు. కొంచెం సేపు అలా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి అట్లా యోగ నిద్రలోకి వెళ్ళి వీళ్ళతో యుద్ధం చేసి చేసి అలిసి కొంచెం సేపు పడుకున్నారనమాట. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన మేలు కాంచి మళ్ళీ వీళ్ళతో పోరాడాడు. మళ్ళీ వీళ్ళతో అంటే భగవంతుడు ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచేలోగా మనకి 4 నెలల కాలం అయిపోయింది. అదే చాతుర్మాస్యం. అక్కడ చాతుర్మాస్యం ఆ విధంగా ఏర్పడింది. చాతుర్మాస్య దీక్షలు అందరూ చేస్తారు. ఇంకా అవన్నీ పరవడి రోజులు. ఇక వీళ్ళని వధించేటటువంటి కాలం వచ్చేసింది. ఈ మధుకైటబుల్ని, గులిబి ద్వారా ఏర్పడిన 2 రాక్షసులు ఉన్నాం కదా, వారిద్దరు కూడా మధువు, కైటబుడు, వాళ్ళిద్దరు రాక్షసులు అనమాట. అయితే విష్ణుమూర్తి చాలా చాలా ప్రయత్నం, ఎంత ఘోరమైన యుద్ధం చేసినా వీళ్ళ వరబలం ఉంది కదా, వీళ్ళకి చనిపోవట్లేదు. చివరికి విష్ణుమూర్తి మాయోపాయం పన్నాడు. మాయోపాయం పన్ని, మీకు ఏ వరం కావాలో కోరుకోండిరా, ఇంత బాగా యుద్ధం చేస్తున్నారు అని వాళ్ళని ఉబ్బేసేటప్పటికి, నువ్వేంటి మాకు వరం ఇచ్చేది, నేనే మీకు వరం ఇస్తాం అని వాళ్ళిద్దరు ఎదురు తిరిగారు. అలా అయితే మీ ఇద్దరు నా చేతుల్లో మరణించాలి, అదే నాకు కావాల్సిన వరం అన్నాడు. అక్కడ బ్రహ్మగారు, మీరు కోరుకున్నప్పుడు మీకు మరణం వస్తుంది అని చెప్పున్నాడు కదా, అందుకని వీళ్ళు ఇంకా మరణాన్ని కోరుకున్నారు. సరే, నీ చేతిలో చనిపోవడమే మాకు కావాలి, ఇచ్చేసాం కదా, మాట ఇచ్చేసాం కాబట్టి మాటకు కట్టుబడిపోయి ఉంటాం అన్నారు. విష్ణుమూర్తి చేతిలో మరణించారు. మరణించంగానే వీళ్ళిద్దరూ ఉత్తర ద్వారం గుండా వైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి మోక్షం లభించింది. మోక్షం లభించి ఆ ఉత్తర ద్వారం గుండా వైకుంఠానికి వెళ్ళేటప్పటికి వీళ్లలో ఒక విధమైన జ్ఞానం కలిగింది. అరే, మనము రాక్షస జన్మ ఎత్తాము, శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించాము,
మనకి ఇప్పుడు ఉత్తమ గతులు వచ్చాయి, దీనితో పాటు జ్ఞానం కూడా పెరిగింది మనకి. ఇది ఏ కారణం వల్ల అని వాళ్ళు ఒక నిమిషం ఆలోచించుకుని, ఈ ద్వారం గుండా వచ్చాము, ఆ ద్వారానికి బయట వచ్చేంత వరకు మనకి జ్ఞానం లేదు, ఇక్కడికి వచ్చి రాగానే మనలో ఏం మార్పు వచ్చిందో మంచి జ్ఞానం కలిగిపోయింది. కాబట్టి ఈ ఉత్తర ద్వారం చాలా విశేషమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా, భక్తులు ఎవరైనా ఈ ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి మోక్షం వచ్చేయాలి అని స్వామివారిని వరం అడిగారు. విష్ణుమూర్తి కూడా వరం ఇచ్చాడు. అలాగే ఈ ధనుర్మాసంలో అంటే రవి సంక్రమణం జరుగుతుంది. రవి ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వచ్చాడో అప్పుడు దగ్గర నుంచి మనం ధనుర్మాసంగా స్వామివారికి పూజలు చేస్తాం. గోదాదేవి కూడా ఈ నెల రోజుల పాటు స్వామివారిని కీర్తించి తన యొక్క పాసురాలని పాడి వినిపించి చివరికి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోతుంది. అటువంటి ధనుర్మాసం అన్నమాట ఇది. అంటే ధనస్సు రాశిలో రవి ప్రవేశించినటువంటి కాలం. ఈ రవి ప్రవేశించిన తదుపరి వచ్చేటటువంటి ఏకాదశి. ఒక్కొక్కసారి మనకి మార్గశిర మాసంలో ఇది వస్తుంది, ఒక్కొక్కసారి పుష్యమాసంలో అయినా వస్తుంది. ఆ నెల రోజుల కాలంలోనూ రవి ఎప్పుడు ప్రవేశిస్తాడో దాని తరువాత ఒక 4 రోజులు అటు ఇటుగా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం మనకి 16వ తారీఖున, డిసెంబర్ 16వ తారీఖున రవి సంక్రమణం జరిగింది. ఇంచుమించుగా 19వ తారీఖు నుంచి పుష్యమాసం వచ్చేసింది. ఒక్కొక్కసారి ఒక 15 రోజులు వెనక్కి వెళ్ళాం అనుకోండి, అది మార్గశిర మాసం అయిపోతుంది. కొంచెం ఆ మాత్రం తేడా వస్తూ ఉంటుంది అనమాట. అయితే ధనస్సు రాశిలోకి రవి ప్రవేశించిన తదుపరి వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి ఏకాదశినే మనము ముక్కోటి ఏకాదశి అంటాం. 3 కోట్ల దేవతలు ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ మధుకైటభులని స్వామివారు సంహరించారు కదా, సంహరించిన తదుపరి వచ్చినటువంటి ఈ ఏకాదశి రోజున స్వామివారు కూడా ఈ ఉత్తర ద్వారానికి చాలా ప్రాధాన్యతనిచ్చి అప్పటి వరకు ఆ ఉత్తర ద్వారాన్ని తెరవరు. మన ఈ మానవ భాషలో చెప్పాలంటే సంవత్సరం పొడుగుతా తెరవరు, ఒక్క ఈ రోజున మాత్రమే తెరుస్తారు. తెరిచి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం గుండా ఆయన దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక కాలక్రమేణా ఉత్తర ద్వారం లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి భక్తులు దర్శించుకుంటున్నారు అనమాట. నిజానికి ఆ ఉత్తరం వైపు చూస్తూ ఉంటాడనమాట. ఆయన లోపలే ఉండి ఉత్తర భాగం వైపు చూస్తాడు. ఆ రోజున చూడంగానే దేవతలందరూ ఆ ద్వారాన్ని తెరిచిన తదుపరి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఈ విధంగా ఈ ముక్కోటి ఏకాదశికి ప్రాధాన్యత చాలా బాగా ఏర్పడింది. ఎందుకు? ఈ క్షీర సముద్రంలో నుంచి నిద్ర లేచినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ మధుకైటభుల్ని చంపేంత వరకు కూడా ఎవరికి కనబడల, యోగ నిద్రలో ఉన్నాడు కదా ఆయన. అప్పుడు ఆయన లేచాడు. లేచిన తదుపరి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర లేచిన ఆయన ఈ మార్గశిర మాసంలో గాని కనిపించలేదు. ఈ లోపల మధుకైటభుల్ని సంహరించేశాడు, వచ్చి ఈ మళ్ళీ వైకుంఠంలో కూర్చున్నాడు. వీళ్ళకి కూడా ముక్తి మోక్షం వచ్చింది అక్కడే మధుకైటభులకి. వెంటనే వాళ్ళు వరాన్ని అడిగారు. ఈ ఉత్తర ద్వారం గుండానే భక్తులందరినీ కూడా నువ్వు ఆశీర్వదించు స్వామి అని అడిగారు. ఎంత ప్రపంచానికి మేలు చేశారు వాళ్ళు. ఎందువల్ల? వాళ్ళకి వెంటనే జ్ఞానోదయం అయింది కాబట్టి. రాక్షసులుగా ఉన్నప్పుడు చేయలే వాళ్ళు, వెంటనే జ్ఞానం పెరిగింది కాబట్టి ఇక్కడ మోక్షం వస్తుంది అనేటటువంటిది మన ప్రజల విశ్వాసము, అలాగే నిజము కూడా. సంవత్సరానికి ఒక్క రోజున ఈ ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఏ ఆలయంలో అయినా సరే ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని ఆ రోజున తెరిచి చక్కగా అలంకరించి ఆ ద్వారం గుండా స్వామివారిని మనము దర్శించుకునే ఏర్పాటు చేస్తారు అర్చక స్వాములు. ఇది ఇక్కడ విశేషం అన్నమాట. ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశిలకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అంతకన్నా రెట్టింపు ప్రాధాన్యత ఈ ముక్కోటి ఏకాదశికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపవాసం చేయాలి. ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం జరగాలి. మరుసటి రోజు ద్వాదశికి చక్కగా ఆహారం తీసుకుని ఈ ఏకాదశి వ్రతాన్ని ముగించాలి. ఇలా మనకి ఎన్ని కుదిరితే అన్ని చేస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అయితే మనస్సు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అవునమ్మా.
ఏదో చేసేసాం భౌతికంగా అంటే అది కుదరదు. భగవంతుడు భక్తినే చూస్తాడు. కాబట్టి ఈ సంవత్సరానికి వచ్చేటటువంటి ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి ఏ విష్ణు ఆలయం ఏ విష్ణు ఆలయమైనా, ఇప్పుడు ధనుర్మాసం కదండి, మరి ఈ నెల రోజుల పాటు తిరుప్పావై జరుగుతుంది. భగవంతుడికి బాలభోగం అర్పిస్తారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికి పూజ ఆరంభించి సూర్యోదయానికన్నా పూర్వమే భగవంతుడికి నివేదన చేసేస్తారు. దాన్నే బాలభోగం అంటారు. ఇదంతా అర్పిస్తారు. అలాగే ఇళ్ల ముందర ఆవు పేడతో కళ్ళాపి జల్లి ముగ్గులు వేసి చక్కగా గొబ్బెమ్మలు పెట్టి ఆవు పేడతో, ఎంత ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉంది మన భారతీయ సంప్రదాయంలో. అవునమ్మా. ఈ ధనుర్మాసంలో ఇంకా విశిష్టమైన ప్రాధాన్యత అన్నమాట. ఇవన్నీ కూడా చేస్తారు. మన గోదాదేవి చెప్పుకుంటాం మనం, తిరుప్పావై జరుగుతుంది. ఈ 30 రోజుల కాలము కూడా గోదాదేవి తన యొక్క పాటలతో భగవంతుణ్ణి మేల్కొల్పింది, మేలుకొలుపు పాడింది. అలాగే తన చెలులందరినీ పిలిచింది, రండి స్నానం చేసి శ్రీవ్రతం ఆచరిద్దాం, నదికి వెళ్దాము అని చెప్పి అందరినీ ప్రోత్సహించి తన స్నేహితురాళ్ళందరినీ భగవంతుడి మీద భక్తిని చక్కగా పొదువుకొని పెంపొందింపజేసుకుంది. చిన్నప్పటి నుంచి తన శిశువుగా ఈ బాల భక్తురాలుగా ఉంది తను. అక్కడ దగ్గర నుంచి కూడా పూలమాలలు కట్టి స్వామివారికి ఇస్తూ ఉండేది తండ్రితో పాటుగా. తను ముందర అలంకరించుకొని స్వామివారికి ఇచ్చేది. నాకే ఈ శ్రీరంగనాథుడే నాకు భర్త కావాలి అనేటటువంటి భావాన్ని బలంగా పెంచుకున్నదై యుక్త వయస్కురాలైన తర్వాత శ్రీవ్రతాన్ని ఆచరించి ఈ ధనుర్మాసం 30 రోజులు అంటే ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి రవి సంక్రమణం జరిగిందో అప్పటి దగ్గర నుంచి మళ్ళీ మకర రాశిలోకి రవి సంక్రమణం జరిగేంత వరకు కూడా అంటే 30 రోజుల కాలము గోదాదేవి తన యొక్క పాసురాలతో అంటే తన యొక్క పాటలతో స్వామివారిని అర్చించింది. చివరి రోజున మకర సంక్రమణం జరిగిన రోజున స్వామివారిలో ఐక్యమైపోయింది. ఈ ధనుర్మాసానికి మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. మకర సంక్రాంతికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ధనుర్మాసానికి కూడా అంతకన్నా గొప్ప ప్రాధాన్యత. ఎందుకంటే నెల రోజులు పరవడి రోజులే కదా. అవును, నెల రోజులు చక్కగా తోరణాలు కడతాము. మన హిందూ సంప్రదాయంలో పండుగలు ఎంత బాగా చేస్తామో మన అందరికీ తెలుసు కదా. అంత బాగా చేసుకుంటాము. ఇళ్లల్లోనూ చేస్తారు వైష్ణవత్వాన్ని పాటించే వాళ్ళు. అలాగే విష్ణు సంబంధ ఆలయాలు, విష్ణుమూర్తి, అలాగే శ్రీరాముడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వరుడు, ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ, ఈ వీళ్ళ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాలన్నీ కూడా ఈ నెల రోజులు కళకళలాడిపోతూ ఉంటాయి. అవునమ్మా, చాలా కళకళలాడిపోతూ ఉంటాయి. అలాగా ఈ ముక్కోటి ఏకాదశి అనేది మధ్య రోజు, మధ్యలో రోజు కదండి. ఈ నెల ప్రారంభమై అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు మధ్యలో వచ్చే ఏకాదశి కదా. కాబట్టి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ ఏకాదశిని అత్యంత వైభవోపేతంగా చేస్తారు. అలాగే భక్తి తత్పరలతో ఉంటారు. భగవంతుడు కూడా భక్తులని ప్రత్యక్షంగా ఆ రోజున చూస్తాడు అనే నమ్మకంతో మనం ఉంటాము. భగవంతుడు కూడా ఉత్తర ద్వారంలోంచి మనకి ఆ శిష్యులు అందజేస్తాడు. అక్కడ ఉత్తర ద్వారానికి కూడా ఒక విశేషత ఉంది. ఏంటమ్మా అది? అది ఈశాననుడి ప్రదేశం. ఉత్తరం అనంగానే సాధారణంగా ఉత్తర వైపు దిక్కుకి ఒకవైపు తూర్పు ఉంటుంది, ఒకవైపు పడమర, రెండు ఉంటాయి. అవును, రెండు ఉంటాయి. ఈ ఉత్తరం వైపు ఉన్న దిక్కు ఈ తూర్పు ఈశాన్యం ఈ రెండు కలిసినటువంటి దిక్కు తూర్పు ఉత్తరం వైపు ఆ కార్నర్ ఉంటుంది కదా, దానికి ఈశాన్యం అని పేరుంటుంది. అవును, దానిని ఈశాననుడు అనేటటువంటి ఆ అధినేత పరిపాలిస్తూ ఉంటాడు. మనము గురువు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈశ్వరుడు అని కూడా చెప్తాం. మంగళప్రదమైనటువంటి ప్రదేశం అది. అక్కడ భగవంతుణ్ణి పెట్టుకొని పూజ చెయ్యాలి. ఆ ప్రదేశం అంతా శుభ్రంగా చేసి ఆ ప్రదేశం అంతా శుభ్రంగా చేసి మనము పూజ చెయ్యాలి అనేది కూడా మనకి ఈ వాస్తు శాస్త్రంలోనూ ఉంది. అలాగే ఆధ్యాత్మిక తత్వంలో కూడా ఈ ఉత్తరానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యానికి. కానీ భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉత్తర ద్వారంలో ఏం వెళ్ళాలి. ఉత్తర ద్వారానికి అధిపతి కుబేరుడు. ఇక్కడ కుబేరుడు, ఈశాననుడు, గురువు, ఈశ్వరుడు అందరూ కలిసినటువంటి స్థానము
ఈ ఉత్తరం వైపుగా భగవంతుణ్ణి చూడడానికి మనం వెళ్ళేటటువంటి స్థానం. ఆ దిక్కు నుంచి చూస్తున్నాడు అంటే ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అలాగే అంచెంలో మన జీవిత అంచెంలో మోక్షాన్ని కూడా ఇస్తున్నాడు. ఇవి కూడా మనకు అందులో నిగూఢమైన తత్వాలే అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన అన్ని ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడండి పరమాత్మ. మనము తీసుకోవడానికి రెడీగానే ఉన్నాం. అర్హత కూడా ఉండాలమ్మా. అర్హత, ఆ యోగ్యత, అవును, దాన్ని మనం సంపాదించుకోవాలి. జీవించి ఉన్నంత కాలము ఏ మనిషి కూడా ప్యూర్ గా స్వచ్ఛంగా పుట్టుడు. అవునమ్మా. పుట్టిన దగ్గర నుంచి ఏవో మలినాలు అంటుతూనే ఉంటాయి. ఖచ్చితంగా. బాల శిశువు దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ 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 మోక్షానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడానికి ఈ రోజు మనకి బాగా సహకరిస్తుంది. కాబట్టి మనము అది గురిగా పెట్టుకోవాలన్నమాట. మోక్షానికి మనం అర్హులం అవ్వాలి అంటే స్వచ్ఛమైన జీవితంతో, నిస్వార్థంగా, భగవంతుడి భక్తితో, మన ధర్మం ఏదైతే ఉందో దానిని ఆచరించుకుంటూ మనం ఇలాగ వెళ్తూ ఉన్నట్టయితే ఉత్తర ద్వార దర్శనం చేస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో మన యొక్క క్రమశిక్షణని, మన యొక్క భక్తిని ఒక రూపకంగా పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే, ఆచరించుకుంటూ వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మోక్షం వస్తుంది. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. అలాగే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారో కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత, అలాగే దీన్ని ఎందుకు ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారో కూడా చాలా చక్కగా వివరించారు. కాబట్టి అమ్మగారు సూచించినట్లు ఆ రోజు విష్ణు ఆలయాలకి వెళ్ళి మంచిగా ఉత్తరం ద్వారం వైపు ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని మోక్షానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక ఎపిసోడ్లో మరొక మంచి విషయంతో మీ ముందుకైతే వస్తాము. అంతవరకు నమస్కారం.